పితా పుత్ర పవిత్రాత్మనామమున ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజను యోగ్యముగా నిర్వహించుటకు మనం చేసినటువంటి తప్పిదములను ఒప్పుకొందుము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఎలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని ప్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం, భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. ఏలిన వారైన సర్వేశ్వరా, పరలోకమున మహారాజా, ఏలిన వారైన సర్వేశ్వరా, పరలోకమున మహారాజా, సర్వశక్తి గల పరమపిత, మిమ్మును వేడుచున్నాము. మీ దయనే ఇలలో కోరెదము. మిమ్మును వేడుచున్నాము. మీ దయనే ఇలలో కోరెదము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. జనతైక సుతుడా ఏలినవార, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, జనతైక సుతుడా ఏలినవార, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, పిత యొక్క పుత్రుడ శ్రీ యేసువా, లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా, లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే, పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే,
మహోన్నతులు మా యేసు ప్రభు. పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నిండువారా. పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నిండువారా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ కృపా సహాయమును అందించి నిన్ను నమ్ముకునిన ప్రజల సంఖ్యను అధికము చెయ్యుము. నీ ఎన్నిక ప్రజలను దయతో చూడుము. జ్ఞానస్నానము ద్వారా నూతన జన్మనొందిన వారికి ఉత్థాన జీవితపు వస్త్రమును కూడా ధరింపచెయ్యుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చెయ్యుచున్నాము. ఆమేన్. మేము మా కనులారా చూచిన దానిని, చెవులారా వినిన దానిని గురించి మాట్లాడకుండా ఉండలేము. మొదటి పట్టణము అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 13వ వచనము నుండి 21వ వచనం వరకు. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 13వ వచనము నుండి 21వ వచనం వరకు. చదువురాని ఈ సాధారణ మనుషులకు పేతురు, యోహానులు అంత ధైర్యముగా సమాధానం ఇచ్చుటచే ఆ సభ సభ్యులు ఆశ్చర్యపడిరి. వారిద్దరూ నిజముగా యేసు సహచరులై ఉండిరని అప్పుడు వారు గ్రహించిరి. ఆ స్వస్థపరపబడిన వాడు పేతురు, యోహానులతో అక్కడే నిలువబడి ఉండుట చూచి ఆ అధికారులు ఏమియు ఎదురు చెప్పలేకపోయిరి. కనుక ఆ అధికారులు వారిని బయటకు పొమ్మని చెప్పి వారిలో వారు చర్చించుకొనసాగిరి. మనము వీరిని ఏమి చేయుదుము? వీరు చేసిన ఈ అసాధారణమైన అద్భుతము యెరూషలేములో నివసించు ప్రతి వానికి తెలియను. మనము దీనిని కాదనలేము. అయినను ఈ విషయము ఇకపై ప్రజలలోనికి ప్రాకిపోకుండా వారు ఇంకెన్నడూ యేసు పేరిట ఎవరితోనూ మాట్లాడరాదని హెచ్చరింతుము అని నిశ్చయించిరి. కనుక వారు వారిని లోనికి పిలిపించి యేసు పేరిట వారు ఎంత మాత్రము మాట్లాడరాదనియు బోధింపరాదనియు ఆజ్ఞాపించిరి. మేము మీ మాటలను పాటింపవలయునా లేక దేవుని మాట పాటింపవలయునా? దేవుని దృష్టిలో ఏది సమంజసమో మీరే నిర్ణయింపుడు. ఎలయనా మేము మా కన్నులారా చూచిన దానిని, చెవులారా వినిన దానిని గురించి మాట్లాడకుండా ఉండలేము అని పేతురు, యోహానులు వారికి బదులు పలికిరి. ఆ కుంటివానికి జరిగిన అద్భుతమునకై ప్రజలందరూ దేవుని స్తుతించుటచే సభవారు ప్రజలకు భయపడి వారిని శిక్షించు విధిమేమియూ కనపడలేక వారిని మరింత గట్టిగా బెదిరించి వదిలిపెట్టిరి. ఇది ప్రభువాక్కు. ప్రత్యుత్తర గీతము. కీర్తనలు 118 1:14 నుండి 21 వరకు. అందరూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన స్థిరమైన ప్రేమ కలకాలము ఉండును. నాకు బలమును ధైర్యమును వసకువాడు ప్రభువే. ఆయన నన్ను రక్షించెను.
సత్పురుషుల గుడారముల నుండి వినిపించు సంతోషపూరితములైన విజయనాదములను ఆలింపుడు. అందరూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభు తన కుడి హస్తముతో సాహస కార్యములు చేసెను. ఆయన తన కుడి హస్తముతో విజయము సాధించెను. నేను చనిపోను, బ్రతికి ఉండి ప్రభు చేసిన కార్యములు ఉగ్గడింతును. ప్రభు నన్ను నిశితముగా శిక్షించును, నన్ను మృత్యువు వాత పడనీయలేదు. అందరూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మీరు నాకు నీతి ద్వారములు తెరువుడు. నేను లోపలికి వెళ్ళి ప్రభువుకు వందనములు అర్పింతును. ఇది ప్రభువు ద్వారము, నీతిమంతులు మాత్రమే దీని గుండా లోపలికి వెళ్ళవచ్చును. ప్రభు, నీవు నా మొర విని నాకు విజయమును వసగితివి కనుక నేను నిన్ను స్తుతింతును. అందరూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా వచనము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. ఇది ప్రభు ఏర్పాటు చేసిన రోజు, మన ఉత్సవం చేసుకొని ఆనందింతుము. హల్లెలూయా హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. పునీత మార్కు గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్త 16వ అధ్యాయము వచనములు 9 నుంచి 15 వరకు. ఆదివారము ప్రాతకాలమున పునరుత్థానుడైన యేసు ముందు తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దల మరియమ్మకు మొదట దర్శనమిచ్చెను. ఆమె వెళ్ళి దుఃఖ సాగరములో మునిగియున్న ఆయన శిష్యులకు ఈ సమాచారమును అందజేసెను. ఆయన జీవించి ఉన్నాడనియు ఆమెకు దర్శనమిచ్చెననియు విని వారు నమ్మరయ్యిరి. పిదప ఆయన ఒక గ్రామమునకు వెళ్ళుచున్న 2 శిష్యులకు వేరొక రూపమున దర్శనమిచ్చెను. వారిద్దరు తిరిగి వచ్చి తక్కిన వారికి ఈ విషయమును తెలియపరిచిరి. కాని వారు నమ్మలేదు. తదుపరి 11 శిష్యులు భుజించుచుండా యేసు వారికి ప్రత్యక్షమై సజీవుడై లేచి వచ్చిన తనను చూచిన వారు మాటలను కూడా నమ్మనందున వారి అవిశ్వాసమునకు హృదయ కాఠిన్యమునకును వారిని గద్దించెను. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీరు ప్రపంచమందంతట తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనందరము కూడా క్రీస్తు ప్రభుని యొక్క పునరుత్థాన మహోత్సవములో భాగస్థులుగా ఆ పునరుత్థానపు వాక్యాన్ని ధ్యానం చేస్తూ ప్రభుని యొక్క పునరుత్థానానికి సాక్షులుగా మనందరము కూడా ఉండాలి అనేటటువంటి గొప్ప విషయాలను గత వారము నుండి కూడా తెలుసుకుంటూ వస్తూ ఉన్నాము. అయితే ఈరోజు సువార్తలో మనందరము కూడా
ఒక గొప్ప సత్యాన్ని మనందరము కూడా తెలుసుకుంటూ ఉన్నాము. ఏంటా సత్యము అంటే, సర్వసాధారణముగా మనందరము కూడా దేవుని పట్ల విశ్వాసము కలిగి ఆయనను విశ్వసించేటటువంటి వారముగా మనలను మనం మలుచుకుంటూ ఉంటాము. అనగా మనందరము కూడా దేవుణ్ణి నమ్ముతాము, కానీ దేవుడు మనలను నమ్మాల్సినటువంటి అవసరము ఏమాత్రము కూడా లేదు. కానీ ఈనాడు సువార్తలో మనందరము కూడా వింటూ ఉన్నాము. శిష్యులు దేవునిని, దైవకుమారుడిని నమ్మవలసినటువంటి తరుణములో ఉత్థానుడైనటువంటి క్రీస్తు ప్రభువు శిష్యుల పట్ల అమితమైనటువంటి విశ్వాసాన్ని ఉంచుతున్నాడు. మగ్దల మరియమ్మ తన పొందుకున్నటువంటి దర్శనము ద్వారా శిష్యులకు క్రీస్తు ప్రభువు ఉత్థానుడయ్యాడు అనేటటువంటి సత్యాన్ని తెలియజేస్తున్నటువంటి తరుణములో శిష్యులు కానీ లేదా ఆమె మాటలు విన్నటువంటి వారు కానీ ఎవరూ కూడా ఆమెను లక్ష్య పెట్టలేదు. అలాగే క్రీస్తు ప్రభువు తర్వాత ఇద్దరు శిష్యులకు దర్శనమిచ్చిన తరువాత ఆ ఇరువురు కూడా క్రీస్తు ప్రభువు యొక్క సాక్ష్యాన్ని ఇతరులకు అందించినప్పుడు కూడా వారు కూడా నమ్మలేదు. ఇటువంటి తరుణములో క్రీస్తు ప్రభువు శిష్యులను బలపరుస్తూ ప్రపంచమంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధించండి అని అడుగుతూ ఉన్నాడు. అనగా ఒక సర్వసాధారణమైనటువంటి విశ్వాసి జీవితములో క్రీస్తు ప్రభువు చొరవ తీసుకొని వారిని బలపరుస్తూ వారు ఆయనకు సాక్షులుగా ఉండాలి అనేటటువంటి గొప్ప సత్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఇదే విషయాన్ని మనం ఈనాడు మొదటి పట్టణములో చదువుతూ ఉంటాము. అపోస్తుల కార్యములో పేతురు గారు, యోహాను గారు యేసు ప్రభువునకు సాక్షులుగా ఉండటాన్ని మనం చదువుతూ ఉంటాము. వారిరువురికి కూడా ఎక్కడి నుంచి వచ్చింది ఇంతటి ధైర్యము, ఇంతటి విశ్వాసము అంటే క్రీస్తు ప్రభువు వారి వెన్నుతట్టి ముందుకు నడవమని చెప్పినటువంటి తీరును బట్టి వారు బలవంతులయ్యారు, విశ్వాసపరులయ్యారు, చివరికి సాక్షులయ్యారు. ప్రియమైనటువంటి విశ్వాసులారా, తల్లిదండ్రులారా, ఈరోజు మనము బలముగా గుర్తెరిగి జ్ఞాపకము చేసుకోవలసినటువంటి గొప్ప సత్యము ఏంటంటే, మాటకు బలమున్నది. ఆ మాట చెప్పేటటువంటి వ్యక్తి కూడా బలవంతుడైనప్పుడు ఖచ్చితముగా మనం చేసేటటువంటి పనులు చాలా విశ్వాసభరితముగా ఉంటాయి. ఈ లోకంలో మనందరము కూడా వివిధ మనుషుల మాటలు వింటాము. తల్లిదండ్రుల మాట వింటాము, కుటుంబీకుల మాటలు వింటాము, స్నేహితుల మాటలు వింటాము, విరోధుల మాటలు వింటాము, కల్లబొల్లి మాటలు కూడా వింటాము. కానీ ఎవరు చెప్పినా సరే ఇవేవి కూడా మన జీవితంలో గొప్ప ప్రభావితము చూపలేవు. ఎందుకంటే అవతల వ్యక్తి పట్ల మనకున్నటువంటి ఆలోచన విధానము మనల్ని ఆచరణాత్మకంగా కాకుండా అశ్రద్ధ పరులను చేస్తూ ఉంటుంది. కానీ ఈనాడు సువార్తలో చెప్తున్నటువంటి మాట, మనుషుల మాట కంటే కూడా దేవుని యొక్క మాట, దేవుని యొక్క నడిపింపు మనలను ప్రభావితములను చేస్తూ ఉంటుంది. మన జీవితములో మనము అనుకున్న దానిని చేరుకునే విధముగా మనలను ముందుకు నడిపిస్తూ ఉంటుంది అనేటటువంటి గొప్ప సాక్ష్యాన్ని సువార్త బోధిస్తూ ఉంది. దేవుడు మనుష్యుల మీద పెట్టుకున్నటువంటి నమ్మకము ఏంటంటే, ఆయన మాట వినినటువంటి ప్రతి నరుడు కూడా నాశనముందక ఇదిగో ఫలిస్తూ ఉంటాడు.
ఎంతలా ఫలిస్తూ ఉంటాడు అంటే, ఇదిగో అధైర్యవంతులైనటువంటి ఆ ఇరువురు అపోస్తులు గొప్పగా క్రీస్తుకు సాక్ష్యం ఇచ్చేటటువంటి విధముగా తమ మనసుల్ని ఏ విధముగా అయితే బలపరుచుకున్నారో, మన జీవితాల్లో కూడా దేవుని మాటకు, దేవుని యొక్క నడిపింపుకు విలువనిచ్చినటువంటి రోజున మన బ్రతుకులు కూడా పునరుత్థాన ప్రభుని యొక్క సాక్ష్యానికి వారసులను చేస్తూ ఉంటుంది. అనగా మనలను కూడా ధైర్యవంతులను చేస్తూ ఉంటుంది. మనలను కూడా మన అభద్రతా భావములో బలమునిస్తూ ముందుకు సాగనిస్తుంది. కాబట్టి ఆత్మ పరిశీలన చేసుకుందాం. పునరుత్థానము అనేటటువంటిది కేవలము మనందరికీ కూడా ఒక అదృశ్యమైనటువంటి అంశము కాదు. పునరుత్థానము అనేటటువంటిది మనలను ధైర్యవంతులను చేస్తూ ఉంటుంది. పునరుత్థానము అనేటటువంటిది మనలను యోగ్యులను చేస్తూ ఉంటుంది. పునరుత్థానం అనేటటువంటిది మనలను దేవునికి దగ్గరగా, అనగా దేవుడు మన యందు ఉంచుకున్న నమ్మకాన్ని సార్థకము చేస్తూ ఉంటుంది. ఆత్మ పరిశీలన చేసుకుందాం. దేవుని వాక్యానికి విలువనిస్తున్నటువంటి వారముగా, దేవుని మాటకు కట్టుబడి ఉంటున్నటువంటి వారముగా, ఏనాడైనా క్రీస్తు ప్రభుని యొక్క వాక్యము మనలను ఎంతవరకు సాక్షులుగా మలచింది, ఎంతవరకు మనలను బలవంతులను చేస్తూ ఉన్నది అని ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. ఫలపుష్పాదులతో మృదు మంచుల గానముతో ప్రభు పాద పీఠ సన్నిధికి వేవేగరారే అర్పణకు. ఫలపుష్పాదులతో ఆబేలుని అర్పణము, సహృదయ సమర్పణము. ఆబేలుని అర్పణము, సహృదయ సమర్పణము. సంప్రీతితో మా కానుకలన్ అర్పించమేమిట చేరితిమి. సంప్రీతితో మా కానుకలన్ అర్పించమేమిట చేరితిమి. ఫలపుష్పాదులతో మృదు మంజుల గానముతో ప్రభు పాద పీఠ సన్నిధికి వేవేగరారే అర్పణకు. ఫలపుష్పాదులతో మృదు మంజుల గానముతో ప్రభు పాద పీఠ సన్నిధికి వేవేగరారే అర్పణకు. ఫలపుష్పాదులతో సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పిస్తున్నటువంటి ఈ బలి సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయత్నముల కొరకును, తన పవిత్ర స్త్రీ సభ ప్రయత్నముల కొరకును ఈ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేమెల్లప్పుడూ ఈ పవిత్ర పాస్కా పరమరహస్యముల నిర్వహణయందు ఆనందోత్సాహములను కలిగి ఉండినట్లు దయచూపుము. మాకు నూతన జన్మను సగిన ఈ పవిత్ర కార్యము మమ్ము నిత్యానందమునకు పాత్రులను చేయునుగాక.
మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చెయ్యుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుటయు మా పాస్కా క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు ద్వారా వెలుగునొందినటువంటి బిడ్డలు శాశ్వత జీవితమునకు అర్హులగుచున్నారు. అతని విశ్వాసులకు స్వర్గరాజ్యపు ద్వారములు తెరవబడినవి. ఎందుకనగా అతని మరణము మా మరణమునకు విముక్తిదాయకమాయను. అతని పునరుత్థానము ద్వారా మా అందరి జీవితములు పునరుత్థానమాయను. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తివంతులైన పరలోకవాసులను, దూతల దళములను నీ మహత్వమును నిరతము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్నా. ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఎలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చెయ్యుడు. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబొయ్యబడును. దీనిని నా జ్ఞాపకార్థము చెయ్యుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును వసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను
జ్ఞాపకం ఉంచుకొనము. మా లియో జగద్గురువును, మా జోసఫ్ రాజారావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణులను చెయ్యము. ఉత్తానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతల్యగు మరియమాతతోనూ, ఆమె నిగ్రహ బలుడైన పునీత జోజప్ప గారితోనూ, అపోస్తులతోనూ పునీతులతోనూ, బ్రదర్ జోసఫ్ తంబి గారితోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆ ప్రభువు నేర్పించిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసంతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైనటువంటి యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ ప్రభుని విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. నేను పాత్రుడను కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందుదును. క్రీస్తు శరీర రక్తములు వల్లెత్తి జీవితమునకు కాపాడునుగాక. ఈ విందు జీవ విందు, ప్రభు విందు, ప్రేమ విందు, సిలువను మోసిన యేసుని బాటలో దీనుల నడుపును ఈ విందు. మరణము గెలచిన మృత్యుంజయుని జీవమునసగును ఈ విందు. సిలువను మోసిన యేసుని బాటలో
దీనుల నడుపును ఈ విందు. మరణము గెలచిన మృత్యుంజయుని జీవమున సగును ఈ విందు. సోదర భావముతో ప్రభు సేవా భావముతో, సోదర భావముతో ప్రభు సేవా భావముతో విందులో పాల్గొనరారే, దీవెనలొందగరారే. విందులో పాల్గొనరారే, దీవెనలొందగరారే. ప్రియమారాలో కొనండి, ప్రభు చెంత చేరరండి. ప్రియమారాలో కొనండి, ప్రభు చెంత చేరరండి. ఈ పునీత ఇన్యాన్సువా చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తిగా అన్నట్లు కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కన్నట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన ఆలకించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మేము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతింతును గాక. పరిపూర్ణ ఫలము గల జపము. మహామధురంతో నిండిన మంచి యేసువా, దాసురాలైన నేను దేవుని వారి సముఖంలో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలిచి ఉన్నారు, నా ఎముకలను ఎంచి ఉన్నారు అని దేవుని వారి గురించి పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నేను జ్ఞాపకపరుచుకొని దేవుని వారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోను దుఃఖముతోను నా అంతరంగమును విచారించి తలంపు చే ధ్యానించెడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమ అనుడు సుకృత పుణ్యములను, నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వానిని దిద్దుకొన మికిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ముద్రింపవలనని నా మంచి యేసువా దేవుని వారిని నా ఆత్మైక మేలైన ఆశాకాంక్షతో బ్రతిమాలి ప్రార్థించుచున్నాను స్వామి. ఆమేన్. ఓ ప్రభువా, నీ ప్రజలను దయతో వీక్షింపుము. ఈ శాశ్వత పరమ రహస్యము ద్వారా నీవు ప్రీతితో నూతనీకరించిన వారు తమ దేహములతో నీవు తాన మహిమలో భాగమును పొందుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చెయ్యుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మేము దీవించి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రభుని యొక్క ప్రేమలో సేవలో జీవించుచుందుము. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. లేచినాడయా, మరణపు ముళ్ళు విరిచి లేచినాడయా, లేచినాడయా, మరణపు ముళ్ళు విరిచి లేచినాడయా. పరమ తండ్రి తనయుడు పరిశుద్ధాత్ముడు మహిమా స్వరూపుడై లేచినాడయా. పరమ తండ్రి తనయుడు పరిశుద్ధాత్ముడు మహిమా స్వరూపుడై లేచినాడయా. విజయుడై, జయశీలుడై, సజీవుడై,